సో మనమైతే సికింద్రాబాద్లోకి అయితే అడుగు పెట్టేసాము. అల్లపల్లి టెర్మినల్ మనం రీసెంట్గా January 6న అయితే ఓపెన్ చేశారు. అదిగో నటుబాక ఒక లైన్ అయితే మీట్ అయింది. సో రైట్ నో నేను వచ్చేసి విజయవాడ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఈరోజు ఒక బ్యూటిఫుల్ జర్నీ అయితే మీ ముందుకైతే వచ్చేసాను. విజయవాడ నుండి సికింద్రాబాద్ వరకు శాతవాహన ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను ఇవాళ. ఇంతకుముందు మనం విజయవాడ నుండి సికింద్రాబాద్ వరకు శాతవాహన ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసాం, కానీ అప్పుడైతే మనం ICF కోచెస్ అయితే ట్రావెల్ చేసాము. ఇవాళ అయితే LHBకి అయితే అప్డేట్ అవుతుంది. లోపలికి వెళ్ళి ఎట్లా ఉంటుంది ఏంటంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఫుల్గా ఇస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇంకా మిగతా విషయాలన్నీ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. ఇదిగోండి విజయవాడ రైల్వే స్టేషన్ అవుట్ వ్యూ అయితే. మనమైతే ఈస్ట్ టెర్మినల్ వైపు అయితే ఉన్నాము. అదిగోండి అటుపక్క అయితే క్లాక్ టవర్ అయితే ఉంది. ఇటుపక్క ఈస్ట్ టెర్మినల్ వైపు అయితే మనం ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇదిగోండి ఇటుపక్క అయితే బుకింగ్ ఆఫీస్ అయితే ఉంది. మనం అయితే ఫిజికల్ టికెట్ అయితే తీసుకోక్కర్లేదు, ఆల్రెడీ రిజర్వేషన్ అయితే చేయించుకున్నాం మనం సెకండ్ సీటింగ్లో. ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి అయితే ఎంటర్ అవుతున్నాము మనం. నేనైతే డిస్ప్లే బోర్డ్ దగ్గరికి అయితే వచ్చాను. ఈరోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 12713. ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద అయితే ఉంది. పదండి ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీదకి వెళ్ళి మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం ఈ ట్రైన్ గురించి. నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చేసాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద విజయవాడ టు చెన్నై సెంట్రల్ పినాకిన్ ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరింది ఇప్పుడే. అండ్ మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీదకి అయితే వెళ్ళిపోదాం స్టెప్స్ యూజ్ చేసుకొని. అటుపక్క అయితే యాక్సిలేటర్ అయితే ఉంది, కానీ అది వర్కింగ్ అయితే లేదు. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3 అయితే ఇటుపక్క అయితే ఉన్నాయి. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద అయితే ఉంది కాబట్టి ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీదకి అయితే వెళ్దాము. అదిగోండి ఇటుపక్క అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 6, 7 అయితే ఉంది. కిందకైతే దిగుదాం ఇప్పుడు. ఇదిగోండి మన శాతవాహన ఎక్స్ప్రెస్ LHBకి అయితే అప్డేట్ అయితే చేశారు. ఇదిగోండి ఈరోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 12713. ఇంతకుముందు శాతవాహన ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకి ICF కోచెస్ అయితే ఉండేవి. ఇప్పుడు మాత్రం LHBకి అయితే అప్డేట్ అయితే చేశారు. వాళ్ళ డేట్ వచ్చేసి February 10. ఫస్ట్ డేనే మనం అయితే షూట్ అయితే చేస్తున్నాము. నేనైతే నా కోచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. నా కోచ్ వచ్చేసి D6, ఇది D1. D6 ఎక్కడ ఉందో ఇప్పుడు ఎతకాలి మనం. ఇదిగోండి మన ట్రైన్కి అయితే ప్యాంట్రీ కార్ కూడా అయితే ఉంది. ఇదిగోండి నేనైతే నా కోచ్ దగ్గరికి అయితే వచ్చేసాను D6. ట్రైన్ విజయవాడలోనే ఫుల్ అయితే అయిపోయింది. మనం అయితే రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి ఇబ్బంది అయితే ఏమి ఉండదు. చలో ఇంక లోపలికి అయితే వెళ్ళిపోదాము. శాతవాహన ఎక్స్ప్రెస్లోకి అయితే అడుగు అయితే పెట్టేశాము. లోపల వ్యూ అయితే ఇది. మనమైతే మన సీట్లు అయితే బ్యాగ్ అయితే పెట్టేసాము. మన ట్రైన్ వచ్చేసి వయా ఖమ్మం, వరంగల్, కాజీపేట మీద అయితే వెళ్తుంది. ఇంతకుముందు మనం ఈ ట్రైన్లో AC చైర్ కార్లో అయితే ట్రావెల్ చేసాము. ఇప్పుడు అయితే సెకండ్ సీటింగ్లో అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఆ వీడియో ఎవరిని చూడకపోతే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, వెళ్ళైతే చూడండి. విజయవాడ నుండి 6:25కి అయితే బయలుదేరుతుంది. అది కూడా మన ట్రైన్ అయితే స్లో అయితే మూవ్ అయింది. మన శాతవాహన ఎక్స్ప్రెస్ వచ్చేసి విజయవాడ నుండి ఆన్ టైం అయితే బయలుదేరింది 6:25కి. విజయవాడ నుండి వీడియో ఎవరిని చూసేది కింద కామెంట్లో అయితే చెప్పండి. ఇదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద క్లాక్ రూమ్ అయితే ఉంది, లగేజ్ పెట్టుకునేది. ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటో తెలియదు, కానీ మీకు ఎవరైనా తెలిస్తే కింద కామెంట్లో అయితే చెప్పండి మరి. సో బై బై విజయవాడ జంక్షన్. అటుపక్క మొత్తం గూడ్స్ ట్రైన్స్ ఆకుండా చూస్తున్నారా. అటుపక్క ఒక లైన్ అయితే కనిపిస్తుంది కదా, అది విశాఖపట్నం రాజమండ్రి అటుపక్క లైన్. అది మనమైతే సికింద్రాబాద్ లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ట్రైన్ ఎగ్జాక్ట్లీ నాగలవంచ స్టేషన్లో అయితే ఆగింది. ఇప్పుడే అలా స్టార్ట్ అయింది. స్టేషన్ ఇక్కడ ఉన్నట్టు కూడా కనిపించలేదు మాకైతే. చూడండి మంచి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఇక్కడ. సో వెల్కమ్ టు మదీరా. ఎక్కడ అయితే క్రౌడ్ అయితే బాగానే పుల్ అవుతారు ఇక్కడ ఈ ట్రైన్కి. సో జనరల్లో చూసారా ఎంతమంది క్రౌడ్ అయితే పుల్ అవుతున్నారో. మదీరా స్టేషన్ కూడా వచ్చేసి MDR. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ 1 minute. సో మన ట్రైన్ అయితే మదీరా స్టేషన్ నుండి అయితే స్టార్ట్ అయిపోయింది.
మదిరా నుండి బయలుదేరాక మన ట్రైన్ ఇలాగేది ఖమ్మంలో. సో బాయ్ బాయ్ మదిరా. సో మన నెక్స్ట్ స్టాప్ కైనా ఖమ్మంకి అయితే వెళ్ళిపోదాం పదండి. మదిరా నుండి ఈ వీడియో గురించి చూసినట్లయితే కింద కామెంట్లో చెప్పండి. సో ఖమ్మం స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మొత్తం ట్రాక్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, థర్డ్ లైన్ వర్క్స్. సో వెల్కమ్ టు ఖమ్మం. మనమైతే ఖమ్మంకి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా ఈ ట్రైన్కి బాగానే క్రౌడ్ అయితే ఫుల్ అవుతున్నారు. సో ఖమ్మంలో కూడా ఈ ట్రైన్కి బాగానే క్రౌడ్ అయితే ఫుల్ అవుతున్నారు. చూడండి ఎంతమంది క్రౌడ్ అయితే ఫుల్ అవుతుంది ఈ ట్రైన్కి. ఎక్కువ జనరల్ అయితే ఫుల్ అవుతుంది ఈ ట్రైన్కి. అండ్ మన D6 కోచ్ వెనకాల ఏసీ కంపార్ట్మెంట్ అయితే ఉంది, ఏసీ చైర్ కార్. సో ఖమ్మం స్టేషన్ కూడా వచ్చేసి KMT. ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ 2 minutes అయితే ఉంటుంది. ఆల్రెడీ మన ట్రైన్ అయితే బయలుదేరి పెట్టుకున్నాం. చూడండి ఖమ్మం నుండి వీడియో చూసినట్టు కింద కామెంట్ అయితే చెప్పండి. ఖమ్మం స్టేషన్లో మొత్తం రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో బాయ్ బాయ్ ఖమ్మం. ఖమ్మం నుండి బయలుదేరాక మన ట్రైన్ లాగేది డోర్నగల్ జంక్షన్లో. చూద్దాం సికింద్రాబాద్కి ఆన్ టైం తీసుకెళ్తాడో లేకపోతే లేట్ ఏమైనా చేస్తాడని మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. సో వీడియో అయితే ఇన్ వరకు అయితే చూడండి. సో పదండి ఇంకా మన నెక్స్ట్ స్టాప్ డోర్నగల్ జంక్షన్కి వెళ్ళిపోదాం. సో వెల్కమ్ టు డోర్నగల్ జంక్షన్. డోర్నగల్ స్టేషన్ కూడా వచ్చేసి DKJ. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ 1 minute. సో మన ట్రైన్ వచ్చేసి 35 minutes లేట్లో అయితే ఉంది. సో ఇక్కడ నుండి మనకి భద్రాచలం రోడ్ అండ్ మణుగూరుకి సపరేట్ లైన్ అయితే ఉంటుంది. 2 ఇంపార్టెంట్ స్టేషన్సే. మనం అయితే భద్రాచలం రోడ్ కూడా అయితే ట్రావెల్ చేసాము. సో డోర్నగల్ జంక్షన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. సో బాయ్ బాయ్ డోర్నగల్ జంక్షన్. టైం వచ్చేసి 8:43 అయితే అయింది. అండ్ డేట్ కూడా చూడండి February 10. February 10నే మనం ఫస్ట్ వీడియో అయితే తెస్తున్నాం. LHBకి వచ్చేస్తా. సో పదండి ఇంకా మన నెక్స్ట్ స్టాప్కి అయినా మహబూబాబాద్కి అయితే వెళ్ళిపోదాము. మనమైతే మహబూబాబాద్కి అయితే వచ్చేసాము. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ అయితే వచ్చింది. ఎక్కడ కూడా బాగానే క్రౌడ్ అయితే ఫుల్ అవుతున్నారు. చూడండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరూ జనరల్గా అనుకుంటా. ఎంతమంది మహబూబాబాద్ స్టేషన్ కూడా వచ్చేసి MABD. ఇక్కడ మనకు ఆఫీషియల్ స్టాప్ 1 minute. ఈ ట్రైన్ని 1992 July 1st స్టార్ట్ చేశారు. అప్పుడు ఇది ఒక ఎక్స్ప్రెస్కి అయితే స్టార్ట్ చేశారు. మళ్ళీ 2010లో ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి అయితే చేంజ్ చేశారు. ఒకసారి జనరల్ దగ్గరికి వెళ్ళి మీకు సిచ్యువేషన్ ఏంటి ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో బాయ్ బాయ్ మహబూబాబాద్. సో మన ట్రైన్ అయితే కేశముద్రం స్టేషన్కి అయితే వచ్చేసింది. ఇందాక జనరల్ కంపార్ట్మెంట్లో చూపిద్దాం అనుకున్నాం కానీ ఈలోపు ట్రైన్ అయితే మూవ్ అయింది.
ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ 1 minute. మన ట్రైన్ కేసముద్రం నుండి అయితే బయలుదేరిపోయింది. సో బై కేసముద్రం. కేసముద్రం నుండి బయలుదేరాక మన ట్రైన్ వెళ్ళాకేది వరంగల్లో. పదండి ఇంకైతే వరంగల్కి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు వరంగల్. వరంగల్కి అయితే వచ్చేసాం మనం. సో మనమైతే వరంగల్కి అయితే వచ్చేసాము. వరంగల్ స్టేషన్ కూడా వచ్చేసి WL. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ 2 minutes. ఇదిగోండి ఇందా జనరల్ కంపార్ట్మెంట్స్ అయితే చూపించలేదు కదా. జనరల్లో అయితే పరిస్థితి ఇది. 8 వరకు అయితే వచ్చేసారు. ఇది జనరల్లో పరిస్థితి అయితే. సో మన ట్రైన్ అయితే వరంగల్ స్టేషన్ నుండి అయితే స్టార్ట్ అయిపోయింది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కజ్జిపేట్. వరంగల్ మెయిన్ ఎంట్రన్స్. వరంగల్ నుండి ఈ వీడియో ఎవరైనా చూస్తున్నది కింద కామెంట్లో అయితే చెప్పండి. ఇక్కడ నుండి కజ్జిపేట్ ఓన్లీ 10 kilometers అయితే ఉంటుంది. బాయ్ వరంగల్. శాతవాహన ఎక్స్ప్రెస్లో కానీ, రత్నాచల్ ఎక్స్ప్రెస్లో కానీ, పినాకిన్ ఎక్స్ప్రెస్లో కానీ రిజర్వేషన్లో కూడా ఎక్కేస్తారు జనరల్ టికెట్ తీసుకొని. మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ కజ్జిపేట్ జంక్షన్కి అవుటర్స్లో అయితే ఉన్నాము. ఇక్కడైతే ఒక జంక్షన్ లైన్ అయితే మీట్ అవుతుంది. అదైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు అది నటుపాక ఒక లైన్ అయితే మీట్ అయింది. అది వచ్చేసి నాగ్పూర్ వచ్చేసి మనకి మహారాష్ట్రలో అయితే ఉంటుంది. నిదానంగా ప్లాట్ఫామ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. సో వెల్కమ్ టు కజ్జిపేట్ జంక్షన్. ఎక్కడ కూడా బాగానే క్రౌడ్ అయితే ఉన్నారు. జనరల్లో ట్రావెల్ చేస్తుంటే అయిపోయేది సీను. ప్రస్తుతం టైం వచ్చేసి 10:27. కజ్జిపేట్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3 మీద చూసారా కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడ నుండి మన శాతవాహన ఎక్స్ప్రెస్ అయితే నాన్ స్టాప్గా 120 kilometers అయితే పడతాడు. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చర్లపల్లి. కజ్జిపేట్ జంక్షన్ స్టేషన్ కూడా వచ్చేసి KZJ. మనకు ఆఫీస్ స్టాప్ 2 minutes. సో మన ట్రైన్ అయితే కజ్జిపేట్ జంక్షన్ నుండి అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చర్లపల్లి. బాయ్ కజ్జిపేట్ జంక్షన్. కజ్జిపేట్ నుండి వీడియో ఎవరిని చూసినట్లయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. కజ్జిపేట్ లోకో షెడ్ ఆపోజిట్లో అయితే ఏదో ట్రైన్ అయితే వస్తుంది, చూపిస్తాను. ఆదిలాబాద్ టు తిరుపతి కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. ఇది కజ్జిపేట్ జంక్షన్లోకి అయితే ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఇది బాయ్ కృష్ణ ఎక్స్ప్రెస్. కజ్జిపేట్ నుండి చల్లపల్లికి 120 kilometers అయితే ఉంటుంది. నాన్ స్టాప్కి ఇంకెక్కడ ఆగదు మన ట్రైన్ అయితే. కజ్జిపేట్ నుండి చల్లపల్లి వెళ్తున్నప్పుడు మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది ఆల్మోస్ట్ 130కి అయితే రీచ్ అవుతున్నాడు. వెల్కమ్ టు చల్లపల్లి. మనం అయితే చల్లపల్లికి అయితే వచ్చేసాము. చర్లపల్లిలో మనకి ఆల్మోస్ట్ ట్రైన్ అయితే ఖాళీ అయిపోతుంది. నెక్స్ట్ ఇంక సికింద్రాబాదే. ఎక్కడి నుండి ఒక 10 kilometers అయితే ఉంది సికింద్రాబాద్. సో చల్లపల్లి స్టేషన్ కూడా వచ్చేసి CHJ. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ 1 minute. చల్లపల్లి టెర్మినల్ మనం రీసెంట్గా January 6th అయితే ఓపెన్ చేశారు. బట్ ఇంకా ఇక్కడ అయితే కన్స్ట్రక్షన్ వర్క్స్లో అయితే ఉన్నాయి. సో మన ట్రైన్ అయితే చల్లపల్లి నుండి బయలుదేరిపోయింది. ఎక్కడ చూడండి ఎంతమంది దిగారు ఈ ట్రైన్ నుండి.
అటుపక్క మొత్తం వర్క్స్ పూర్తిగా అయిపోయినట్టు ఉన్నాయి, ఇటు పక్క అయితే అవుతున్నాయి. బాయ్ బాయ్ చెర్లపల్లి. సో ఇక్కడ నుండి సికింద్రాబాద్ ఓన్లీ 10 కిలోమీటర్స్ ఉంటుంది. చెర్లపల్లి నుండి వీడియో ఎవరైనా చూసినట్టు కింద కామెంట్లు అయితే చెప్పండి. సో ఇంకా పదండి మనం నెక్స్ట్ స్టాప్కి అయినా సికింద్రాబాద్కి వెళ్ళిపోదాం. మనమైతే ఆల్మోస్ట్ సికింద్రాబాద్కి అవుటర్స్లో అయితే ఉన్నాము. లాలాగూడ లోకో షెడ్. పైన అయితే మెట్రో అయితే ఉంది అండ్ బయటికి అయితే ఏదో ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఏం ట్రైన్ స్పాట్ చేద్దాం. గోల్కొండ ఎక్స్ప్రెస్ అనుకుంటే ఇది. దీనికైతే భాగ్యనగర్కి షేర్ అయితే ఉంది, రేక్ షేర్. సో వెల్కమ్ టు సికింద్రాబాద్. గివెన్ టైం ప్రకారం అయితే ఇక్కడికి 12:30కి అయితే రావాలి. ఒక 2 మినిట్స్ లేట్గా అయితే సికింద్రాబాద్ అయితే వచ్చింది మన ట్రైన్. సో మనమైతే సికింద్రాబాద్లోకి అయితే అడుగు పెట్టేశాము. సో సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీద అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది. ఏ వందే భారత్ అనుకున్నారు? ఇది సికింద్రాబాద్ నాగపూర్ వందే భారత్. సో ఫైనల్లీ మనం అయితే సికింద్రాబాద్కి అయితే వచ్చేసాము. శాతవాహన ఎక్స్ప్రెస్ ఫుల్ జర్నీ అయితే మనం కంప్లీట్ అయితే చేసుకున్నాం LHB కోచ్లో. ఈ వీడియోని అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం. ఈ వీడియోలు అనిపించిందా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి.